హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మా చెల్లిది అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ ఉండే రేపు, అందుకని మేము ఒక రోజు ముందే స్టార్ట్ అయిపోయాము. మేము ఉండేది హైదరాబాద్, సో వెళ్ళాల్సింది ఖమ్మంకి. సో లాంగ్ డిస్టెన్స్ కదా, అందుకే కొంచెం ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాము. ఖమ్మంకి వెళ్ళంగానే మా చెల్లె వచ్చి పికప్ చేసుకుంది. ఇంక ఇంటికి వెళ్ళంగానే శుభలేఖలు అయితే వచ్చాయి. ఇంకా మేము ఫాస్ట్గా అయితే ఓపెన్ చేసి చూసాము. ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్ ఉందని చెప్పాను కదా, అందుకోసమని ఇవన్నీ ముందు రోజు సర్దుకుంటున్నాము. అంటే అన్నీ ఒక దగ్గర ఆర్గనైజ్ చేసుకుంటున్నాము, అక్కడికి వెళ్ళి హడావుడి ఉండకుండా. ఇంకొక టీ బ్రేక్ అయితే తీసుకున్నాము. బయట వెదర్ చూడండి ఎంత బాగుండేనో మేము వెళ్ళినప్పుడు. ఇప్పుడు టైం వచ్చేసి 4:20 అవుతుంది. మేము 4కి లేచి స్నానాలు అయితే చేసి స్టడీగా ఉన్నాం. ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోయింది మేకప్. రెడీగా కూర్చుంటాము కూడా, మేము కూడా ఇక్కడ థింగ్స్ అన్ని పెట్టుకుని రెడీగా ఉన్నాము. సో ఇంకా చూసేయండి మా బ్లాగ్. అసలు మార్నింగే లేచి చలిలో రెడీ అవ్వాలంటే చాలా కష్టము. ఇంకా ఒక రోజుకే కదా అని చెప్పి మేమైతే రెడీ అవ్వడం స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ దానికి ఐ మేకప్తో స్టార్ట్ చేశాను. కన్సీల్ చేసుకొని దానిపైన పౌడర్ ప్యాక్ చేసుకొని నెక్స్ట్ మినిమల్ లైట్గా వేసాను ఐ షాడో. మార్నింగ్ ఎంత అవుతుంది ఇప్పుడు టైము? నేను ఫాస్ట్గా మేకప్ చేస్తుంటే మా చెల్లి కూడా నాకు హెల్ప్ చేసింది. హెయిర్కి మొత్తం క్రింపింగ్ చేసింది. క్రింపింగ్ చేస్తే సగం హెయిర్ స్టైల్ అయిపోయినట్టే, ఎందుకంటే జస్ట్ హెయిర్ స్టైల్ చేయడం ఒకటే ఉంటుంది కాబట్టి. మా బావకేమో కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేశాను అంతే. ఇంకా మేము స్టార్ట్ అయ్యే వరకు 6 అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది అనుకున్న టైం కంటే. 6కి లొకేషన్లు ఉండాలని చెప్తే మేమైతే 6కి స్టార్ట్ అయినాం అప్పుడే. ఇంకా మా పెద్దమ్మ బాయ్ చెప్తుంది చూడండి. మా చెల్లి ఫస్ట్ కాస్ట్యూమ్ వచ్చేసి వైట్ కలర్ ఫ్రాక్. సో దానికి ఎంత సింపుల్గా హెయిర్ స్టైల్ ఉంటే అంత బాగుంటుంది అనిపించింది. అందుకే నేను ఇలా సింపుల్గా హెయిర్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసి హెయిర్ అయితే కర్ల్ చేసి వదిలేసాను. చాలా బాగుండే అసలు అవుట్పుట్ మాత్రం. సంజనకి నెయిల్స్ అంటే చాలా ఇష్టం, కాకపోతే దానికి గ్రోత్ ఉండదు, అందుకని ఫేక్ నెయిల్స్ అది పెట్టుకుంది. కాకపోతే ఏమైందంటే ఇంట్లో టైం లేకుండా మాకు కార్లో వెళ్ళేటప్పుడు పెట్టుకున్నాము. చూడండి ఎంత బాగున్నాయో. ఇదే మేము వెళ్ళిన ఫస్ట్ లొకేషన్. చాలా బాగుంది కదా. అవును, అవుట్డోర్ షూట్ కాబట్టి ఎండ అయితే చాలా ఎక్కువ ఉండే అసలు. మా సంజనకి అయితే ఒక నిమిషం కూడా స్వెట్ అస్సలు ఆగలేదు, వస్తూనే ఉంది స్వెట్. చూడండి ఒకసారి వెనక్కి అనండి సార్. అలా పర్ఫెక్ట్. ఒకసారి చేయండి. ఒక్క షూట్ చేయడానికి ఎన్ని కష్టాలు ఉంటాయో చూడండి. కెమెరా ముందు ఇద్దరే ఉన్న, కెమెరా వెనక ఎంతమంది ఉన్నాం చూడండి అసలు. ఇంకా మా వల్ల అయితే అస్సలు అవ్వలేదు, ఎండకి ఉండలేకపోయినాం నేను మా చెల్లి. ఇంకా తను ఎట్లా షూట్ చేస్తుందో తనకే తెలియాలి, అంటే తన షూటింగ్ కదా తను ఉంటుంది. ఇంకా మేమిద్దరం అయితే కార్లోకి వెళ్ళిపోయినాము. మేము ఇప్పుడే వచ్చి కార్లో కూర్చున్నాము, రెస్ట్ తీసుకుంటున్నాము. వాళ్ళకి ఇంకా షూట్ అవుతుంది. ఎర్రటి ఎండ అసలు ఎట్లా కొడుతుంది తెలుసా ఎండ. టైం కూడా జస్ట్ 8 అంతే. 8 అవుతుంది, ఫుల్ ఎండ. ఇంకా మా సంజుకు మేకప్ వేసిన స్వెట్ వస్తూనే ఉంది. అవ దాని కాస్ట్యూమ్ పైకి సెట్ అవుతుంది అని చెప్పి నాకు కమ్మలు లేపేసింది. అట్లా ఏది గ్యాప్ ఉంటే అది లేపేయడం. ఇంకా మేము వచ్చి కార్లో ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి. పాపం వాళ్ళు ఎండలో ఉన్నారు. చూపిస్తాం. నిన్నేమో చాలా వర్షం పడింది. అసలు ఈరోజు కూడా వర్షం పడుతుందేమో అనుకున్నాం, కానీ ఫుల్ ఎండ కొట్టింది. అన్ని చెట్లు గడ్డి ఉండి అల్లకించి నడుచుకుంటూ వస్తే నా డ్రెస్ చూడండి ఎలా అయిపోయిందో. ఒక షూట్ క్లిప్ కోసం అని చెప్పి మా బావ చాలా ఫ్రూట్స్ తెచ్చాడు. సో ఇంకా వాళ్ళ షూట్ క్లిప్స్ అయిపోగానే మేమైతే ఫ్రూట్స్ అన్ని తినేసాము. టిఫిన్ చేద్దాం రాటా వస్తానా కూడా బయలుదేరి టిఫిన్ కు ఆకలేస్తుంది. ఇంకా ఫస్ట్ లొకేషన్లో షూట్ అయిపోగానే మాకైతే చాలా ఆకలేసింది, ఎందుకంటే మార్నింగే లేచినాం కదా. అందుకని ఇంకొక మంచి టిఫిన్ సెంటర్ దగ్గర ఆపి నేను పూరి తిన్నా, మా చెల్లి ఉత్తప్ప తిన్నది, మా సంజన ఏమో దోశ తిన్నది. అండ్ ఇదే మేము వెళ్ళిన సెకండ్ లొకేషన్. అసలు ఎంత బాగుండే తెలుసా లొకేషన్. శివాలయము చాలా పీస్ఫుల్గా ఉండే. అండ్ ఇక్కడనే మా చెల్లి 2 షూట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఒకటి శారీ పైన కేరళ థీమ్, ఇంకొకటేమో వెస్టర్న్ వేర్. షూట్ మధ్యలో వెళ్ళి కొంచెం టచ్ అప్ ఇచ్చేసి వచ్చాము. సో అప్పుడు స్వెట్టింగ్ ఎక్కువ వచ్చేస్తుండే, ఇంకా కొంచెం మేకప్ కూడా హెవీ అయిపోయిందని చెప్పి కొంచెం రిమూవ్ చేసేసాను. ఇంకా మా బావకి టచ్ అప్ ఇచ్చేలోపు మా చెల్లిదైతే షూట్ ఒక్కదేంది అవుతుంది, సింగిల్ షూట్. ఇక్కడ మా కార్ పరిస్థితి చూడండి, అంతా మేకప్ బ్యాగ్స్, హెయిర్ పిన్స్, బ్రషెస్, అసలు కార్ మొత్తం మెస్సీ అయిపోయింది. ఒక కాస్ట్యూమ్ చేంజ్ చేసి దానికి తగ్గట్టు మేకప్ వేసి హెయిర్ స్టైల్ వేసే లోపు మొత్తం అంతా మెస్సీ అయిపోతుండే అట్లా. కానీ నేను ఎప్పటికప్పటికి సర్దుకుంటూ ఉన్నాను. ఒక్కసారి మేకప్ ఇంకా హెయిర్ కంప్లీట్ అయిపోయింది అనుకో మనం మొత్తం ఫ్రీయే కదా, అందుకని గ్యాప్లో వ్లాగ్ చేసేసాను. ఇంకా తను అంటే షూటింగ్లో బిజీ ఉంటుంది. బాగుంది సంజు.
ఇది థర్డ్ కాస్ట్యూమ్, సేమ్ లొకేషన్. అంటే కొంచెం వెస్ట్రన్ వేర్లో కూడా ఉండాలి కదా అని ఇట్లా జీన్స్ ఇంకా హుడీ వేసుకున్నారు వాళ్ళిద్దరు. శివాలయంలో షూటింగ్ అయిపోగానే వెంటనే తినడానికి వెళ్ళాం మేము. చాలా ఆకలేసి ఉండే, ఇంకా వెళ్ళి చికెన్ జ్యూసీ మండి ఆర్డర్ చేసాము. దానికంటే ముందు సూప్ తాగాము. జ్యూసీ మండి అయితే చాలా బాగుండే అసలు. లంచ్ అయిపోగానే నెక్స్ట్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడైతే చాలా ఫన్ ఉండే అసలు. ఇవన్నీ కిడ్స్ కోసం అరేంజ్ చేసిన గేమ్స్, కాకపోతే షూట్ కోసం అని వీళ్ళు ఆడుతున్నారు. ఇక్కడేమో వీళ్ళు షూటింగ్ కోసం ఆడుతుంటే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. నాకంటే ఎక్కువ మా చెల్లి ఇంకా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసింది. చూసేయండి మీరే. ఎట్రా చేచి నేను వస్తా. ఇటురా. ఇగో నేను వండుతున్నా. అక్కడ ఆపు. అడివింది కొంచెం వెనక్కి పోని. అడివింది నవ్వండి. ఓకే వచ్చేసి ఫోటో తీసుకున్నాం. ప్రమోషన్ లో ఒక 2 కొట్టు. ఓకేనా బ్రో? అయిపోయిందా పోవడమే ఇంకా? తెలియదు నాకు. ఫొటోస్ తీస్తారంట. అటు వస్తాడు. సూపర్ కదా. నేను వెళ్తున్నా. తాత హాయ్ తాత. ఇంకా ఖమ్మంలో ఉన్న ఈ డ్యామ్ దగ్గర అయితే మా షూటింగ్ అయిపోయింది. నెక్స్ట్ వేరే లొకేషన్కి వెళ్ళాము. ఇక్కడైతే మేము చాలా ఎంజాయ్ చేసాము. వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. చూసుకుంటారు మేడం. మా వైపు దగ్గర కొంచెం టర్న్ చేయండి మేడం. ఫేస్ ఇటు ఉంచండి. సంజు బిగబడుతున్నావు. బిగబట్ట. రెడీ 1 2 స్టెప్స్ వేసాకి. ఓకే రెడీ 1 2 3 స్టార్ట్. వెళ్ళండి. వేసాయి. టచ్ చేసినప్పుడు నువ్వు ఎగరాయి కొంచెం వెనక్కి.
వాడు అన్ని మేమ్స్ వేసుకొని షూట్ చేసుకుంటున్నాం అని తెలుసు. 2, 3 స్టార్ట్ వచ్చేసింది మేడం. ఎగరి తీసుకో. ఓకేనా? మేడం సింగిల్ చేద్దాం. మేడం ముందు చూడండి ఫస్ట్. రెడీ 1, 2, 3 స్టార్ట్. వెళ్ళండి వాక్ చేస్తూ. ప్లస్ కెమెరా వైపు చూడండి. ఎగరి. ఓకే డన్. అలా ఇటు చూడండి, ఇక్కడ లైట్ లుకింగ్ ఇటు. ఇంకా ఇలా ఉంచండి అంతే. 1, 2, 3 అన్నప్పుడు వాక్ కూడా చేద్దరు. ఒకసారి ఒక ఫోటో అలా ఉంచండి. లైట్ పెట్టి ఎగరేయాలి. రాకొద్దు, ఒక ఫోటో అంతే మేడం. జస్ట్ ఇలా ఉంచేసి. వచ్చిందా? రాలేగా. మంచి మోర్ మేడం. ఇట్లా కాదు, ఇట్లా ఇట్లా అనండి. ఇట్లా ఇట్లా ఉంచండి అంతే. పైకే రాసు. ఇలా అది కాదు, అలా అట్లా ఉంచేసేయండి. నైస్. 100 పెట్టు, 90 పెట్టు, 90 అట్లా పెట్టు. 3 అయిపోయాక తగ్గి. కదా లైట్ సన్ నువ్వు లైట్ కొంచెం స్పీడ్ చేస్తున్నాడు మేడం. అలా రైట్ కొద్దిగా ఓపెన్ స్మైల్ నవ్వుతూ అలా మొక్కల వైపు చూస్తుండండి. అలా పర్ఫెక్ట్ అంటూ ఉండండి స్పీడ్గా. కెమెరా వైపు చూడండి ఒకసారి. అలా కింద చూడండి. లుక్ డౌన్ మేడం. రెడీ చెప్తాను. జస్ట్ కెమెరా వైపు చూడండి. కింద చూడండి అలా మీ రైట్కి. హ్యాండ్ వద్దు మేడం, హ్యాండ్ వద్దు. కింద చూడండి. రెడీ. బ్యాక్గ్రౌండ్ చెట్టు మీద తెలిసి ఏమంటా అక్కడ మామూలుగా అసలే బ్రో. ఒకసారి లైట్ ఇటు నుంచి రా మేడం. మీరు చూడండి ఒకసారి. స్మైల్ ఇక్కడ బ్రో. నువ్వు లుక్ థ్యాంక్స్ పట్టు మేడం. లుక్ ఇట్ అవ్వచ్చు బ్రో. ఇటు బ్రో. మేడం మీరు లీన్ అవ్వండి కొద్దిగా. నాకు క్రాస్ రైట్ రా. ఓకే అది అట్లే ఉంచు ఒకసారి. రెడీ 1, 2, 3 మళ్ళీ వచ్చేసారి. మళ్ళీ రెడీ. సూపర్. ఒకసారి ఇట్లా ఉండండి. ఇట్లా ఒకసారి సార్ ఇది చూడండి. చూడండి ఇక్కడ హ్యాండ్ పట్టుకొని కింద తీసేయండి ఒకసారి. రైట్ రెడీ చెప్తాను. రైట్ రెడీ 1, 2 ఇలా ఓకే. ఇలా పట్టుకోండి మేడం. సార్ హ్యాండ్స్ పట్టుకోండి. కొంచెం ముందుకుండండి బ్రో. మీరు ముందుకుండండి. ఫేస్ ఏంటి ఇది చూడండి. నాకు వెళ్ళి ఓకే అండి. 5 వైపు చూస్తూ చేస్తున్నాను అలా స్మైల్తో మేడం. మళ్ళీ ఒకసారి చేయండి అలానే. రెడీ బ్రో 1, 2, 3 స్టార్ట్. చేసేయండి అలా. 5 వైపు చూస్తూ. ఇదే లాస్ట్ లొకేషన్ అండ్ కాస్ట్యూమ్. ఇక్కడనే ఇంకా ఎండ్ అయిపోయింది షూటింగ్. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ వ్యూ నచ్చిందో కూడా కామెంట్ చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.